సందర్భంగా మీరందరూ తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. జీవం కలిగిన దేవా, మీకు స్తోత్రం. ఈ నుండి మీ శిలువ చాటును మనం చూసి మీ వాక్యం ద్వారా చూటిగా చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా ప్రభావం మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందమని మీ సజీవమైన చేతులను ప్రతి బిడ్డలు మీ వాక్యంతో నింపబడి అనుదినం నువ్వు స్తుతించేవారిగా వారిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా ప్రతి సంఘంలో దాదాపుగా ఎక్కువ అంతటా కూడా ఈస్టర్, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిండని బాగా ప్రసంగాలు చేస్తారు, బాగానే ఉంటారు. అన్ని చర్చిలలో కూడా ఇలాగే చెప్తుంటారు. ఈరోజు ఏంటిది? ఈస్టర్ సండే, అవునా? మరి ఈస్టర్ సండేలో మీరు యేసును గుర్తుపట్టాలి. ఇలా నేను చెప్పే అంశం ఏంటిది? యేసు ప్రభుని గుర్తుపట్టాలి. చాలా మంది బైబిల్ చదువుతారు, పక్కకు పెడతారు. దేవుడు అంటే గుర్తుపట్టారు. చూడండి, వాక్యంలో నుంచే నేను మీకు చెప్తా, గమనించండి. ఇలా నేను చెప్పే అంశం యేసును గుర్తుపట్టండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్క్స్ వార్త 16వ అధ్యాయం 9వ వచనం చూడండి. బైబిల్స్ ఉన్నవారు మార్క్స్ వార్త. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. మొదట యేసు ప్రభు ఎవరికి కనబడ్డాడు? మగ్దలేని మరియ. అయితే ఇక్కడ మీరు యేసు ప్రభుని గుర్తుపట్టాలి. బైబిల్ చదవగానే కాదు, రోగం రాగానే కాదు, కష్టాలు రాగానే కాదు ప్రార్థన చేసేది. అనుదినం ఉండాలి మన జీవితంలో. రోజు భోజనం చేస్తాం కదా, అట్లా రోజు దేవుని స్తుతిస్తే మనం గుర్తుపట్టగలుగుతాం. ఇక్కడ సమాధిలోకి వెళ్ళి లేచి ఫస్ట్ యేసు ప్రభు ఎవరు కనబడ్డాడు? మగ్దలేని మధ్య కనబడ్డాడు. అయితే మరొక చోట అదే బైబిల్ గ్రంథంలో మగ్దలేని మధ్య ఏమనుకుంటుందంటే, ఈయన తోటమాలనుకొని నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయిండు, ఆయన ఎక్కడున్నాడో దయచేసి నాకు చెప్పండి అని యేసు ప్రభుని అడుగుతుంది. యేసు ప్రభు అప్పటికి చనిపోయి 3 రోజులు అవుతుంది. సమాధిలోకి వెళ్ళి లేస్తాడు. లేచిన తర్వాత ప్రభుని ఆమె ఎక్కువగా ప్రేమించింది కాబట్టి ప్రభు సమాధి దగ్గర పోయినప్పుడు యేసు ప్రభు కనబడ్డాడు. అయ్యా, నా ప్రభుని ఎవరు ఎత్తుకొని పోయిండు, ఆయన ఎక్కడి నుంచిందో చెప్పువా అని అంటాడు. ఆయనను తోటమాలి అనుకుంటాడు. మీరేమనుకుంటాను? యేసు ప్రభుని గురించి మీరు గుర్తుపట్టాలి. ఆమె గుర్తుపట్టలే, ఆమె గుర్తుపట్టలేదు. యేసు ప్రభును తోటమాలి అనుకుంటుంది. నా ప్రభును ఎవరో ఎత్తుకొని పోయిండు అని అనుకుంటా. అప్పుడు యేసు ప్రభు వెనక వైపు తిరిగి మరియా అని పిలిచిండు. స్వరం గుర్తుపట్టినప్పుడు బోధకుడా, రబ్బీ అంటారు. రబ్బీ అంటే బోధకుడా అని అర్థం. బోధకుడా అంటే మరియా, నువ్వు నన్ను ముట్టుకోవద్దు, నేను పరలోకానికి వెళ్ళలేదు, నన్ను ముట్టుకోకు అని చెప్తాడు. నేను క్రీస్తులను మీకు చెప్పేది ఏంటంటే, మరియా యేసు ప్రభుని గుర్తుపట్టలే. ఇప్పుడు ప్రార్థనకు వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఉజ్జీవంగా ఆరాధన చేస్తున్నాం, మ్యూజిక్లు పెడుతున్నాం, డోలకులు కొడుతున్నాం, కానీ దేవుడు ఎక్కడుంటాడు తెలుసా? చాలా మంది తెలియదు. నీ గుండె గుడిలో ఉంటాడు యేసయ్య. దేవునికి నీ హృదయం ఇచ్చే ఏం అసాధ్యం కాదు. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని శోధనలున్నా, ఎంత పెద్ద రోగమైనా నువ్వు ప్రభును గుర్తుపట్టి నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా నీ సమస్య పోతుంది. అది నేను అనుభవించి చెప్తున్నా. ఇక్కడ మరి కూడా గ్రహించలే. యేసు ప్రభు చనిపోయింది అనుకున్నాడు, కానీ లాస్ట్ యేసు ప్రభును తోటలో చూసి తోటమాలి అనుకున్నది. దేవుని బిడ్డలారా, నేను మీకు ఒకటే చెప్తున్నా, యేసును మీరు గుర్తుపట్టండి. ఇంకా యేసు ప్రభు చనిపోయి ఎన్నిసార్లు లేచిండు? కనపడి. యేసు ప్రభు సమాధికి వెళ్ళి లేచిన తర్వాత ఎన్నిసార్లు కనబడ్డాడు? 11 సార్లు. మనం పాట కూడా పడతాం. 11 మారులు వారలకు ప్రత్యక్షుడాయనేసు
ఎందుకు చెప్తారు అనుకుంటాను? యేసు ప్రభు చనిపోయి పరలోకానికి పోయేటప్పుడు ఈ వార్త అందరికి చెప్పండి, లోకంలో ఉన్న అన్ని గోత్రముల వారికి, అన్ని కులాల వారికి అందరికి చెప్పండి నా గురించి అని చెప్పి పరలోకానికి పోయిండు. చనిపోయి ఎన్ని రోజులకు లేచిండు ఇప్పుడు అర్థమైందా? 11 సార్లు కనబడ్డాడు. చనిపోయి 3 రోజులకు తిరిగి లేచి 11 సార్లు కనబడ్డాడు. ఫస్ట్ ఎవరు కనబడ్డాడు? మగ్దలేని మరియ. బైబిల్ చదువుతున్నా నీకు ఎప్పుడైనా కనబడ్డా? ప్రార్థన చేస్తున్నా మీకు ఎప్పుడైనా కనబడ్డా? మరీ ధన్యురాలు. ఆమెకి 7 దయ్యాలు పడితే ఈ లోకంలో యేసు ప్రభు ఎల్లగొట్టిండు. కానీ ఆమె ఫస్ట్ ఆమె యేసు ప్రభుని సమాధిలోకి వెళ్ళి లేవడం చూసింది. నాకు ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం ఏంటంటే, అయ్యా నువ్వు ఏ స్థాయిలో నన్ను పదే చెప్తున్నా, మానవునికి మరణం ఖచ్చితంగా వస్తుంది. ఈ భూమి మీద మానవులమైన మనకు ఖచ్చితంగా మరణం వస్తుంది. ఇవాళ మనం కలిసి వచ్చి 2026, 2050 వరకు ఎంతమందిని కాలిపోతుందో తెలుసా? చెట్టాకు పోయినట్టే. దుర్దినములు రాకముందే, మరణం పాలు కాకముందే నీ సృష్టికర్తను నువ్వు గుర్తుపెట్టుకో. వింటున్నా? అయ్యా ఇప్పటి ఈ లోక ఆచారాలు, ఈ లోక పద్ధతులు ఇవన్నీ ఉండే ఎక్కువ. నువ్వు ఒకరోజు మట్టిగా మారవలసిన రోజు ఉన్నది. కానీ క్రీస్తు నమ్మితే నువ్వు తిరిగి లేపబడతావని బైబిల్ చెప్తుంది. క్రీస్తు నమ్మినావు అనుకో తిరిగి లేపబడతాం. యేసుక్రీస్తు ఏ రకంగానైతే మరి మృతి పొంది తిరిగి లేచును, అదే ప్రకారంగా క్రీస్తునందు విశ్వాసులను ఆయన వెంట పెట్టుకుని వచ్చును. ఇప్పుడు నువ్వు ఏ స్థాయిలో నుండు అధికారం మీద నువ్వు విర్రవేగు. ఎంత రిస్ట్రిక్షన్, ఎంత ఇబ్బందులు పెట్టినా కూడా ఒక్కరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరం నిలవవలసి ఉన్నది. ఆ రోజు ఏ ఒక్క శరీరం తప్పించుకోలేడు. కానీ ఇక్కడ ఈ ఈస్టర్ రోజు మీరేం చేయాలి? యేసు ప్రభును గుర్తుపట్టాలి. యేసు ప్రభును మరియ ఏమనుకున్నది? తోటమాలి అనుకున్నది. కానీ ఇట్లా పక్కకు తిరిగి మరియా అని పిలువగానే బోధకుడా, రబ్బీ, నువ్వా అని ఇట్లా చూసి దగ్గర పోయింది. మర్యాదను ముట్టుకోవద్దన్నాడు. నేను మీకు ఒక్కటే చెప్తున్నా, ఫస్ట్ మరి 11 సార్లు ప్రభు సమాధికి వెళ్ళి లేచినట్లు మనకు క్లియర్గా చెప్తుంది. ఇంకోటి రెండో టైం ఎక్కడ లేచిందో చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 5 నుంచి 10 వరకు చూడండి. మీరు వాక్యం వినండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 5 నుంచి 10 వరకు. చూడండి, దేవదూత సమాధి దగ్గరికి మరియా ప్రభుని ప్రేమించిన శిష్యులు కొంతమందికి పోతే అక్కడ దేవదూత ఏమని చెప్తుంది? స్త్రీలను చూసి భయపడకూడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారు, నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. చూడండి, దేవదూత చెప్తాంది ఎవలకు? శిష్యులకు, స్త్రీలకు. లేడు, యేసు ప్రభు సిలువ వేయబడి తిరిగి లేచిండు, ఆయన మీతో చెప్పినట్లే లేచిండు అని చెప్తుంది. క్రీస్తు దేవుని బిడ్డలారా, మనం ఈ లోకానికి చెప్పాల్సింది ఏంటంటే, యేసు సజీవుడు, చనిపోయి తిరిగి లేచిన దేవుని గురించి మనం ఆరాధిస్తున్నాం, మనసులో ప్రార్థిస్తున్నాం. అంతేకాని జీవితంలో ఇది ఒక తప్పు కాదు, ఒక భక్తి అని నేను చెప్తా. ఇక్కడ ప్రభుని ప్రేమించిన ఈ బిడ్డలు మరి అక్కడికి పోయినప్పుడు దేవదూత చెప్తాంది. క్రైస్తవ సమాజానికి లేదా లోకంలో ఉన్న మీకు దేవదూతలు ఎప్పుడైనా చెప్పినాయా? ఏదన్నా ఇష్యూ, ఏదన్నా విషయంలో చెప్పినాయా? ఏం ఎదిగిందో నేను ఇంకా గుర్తుపడతలేరు. నేను మీకు చెప్తున్న దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావాలని వారిని రక్షించును. దేవదూతలు నువ్వు బాధలో, వేదనలో, శోధనలో, దుఃఖంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చి మాట్లాడతారు.
అంతగా ఎదగాలి క్రైస్తవ జీవితంలో. బైబిల్ పట్టుకొని గుడికి వచ్చినంత మాత్రంలో కాదు. ఇక్కడ దేవదూతలు ఈ స్త్రీని ఏడ్చుకుంటూ సమాధి దగ్గర పోయినప్పుడు దేవదూతలు వాళ్ళకి ఏం వర్తమానం చెప్పిండ్రు? సిలువ వేయబడిన యేసు లేచిండు అని చెప్తాను. ఇంకా త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. ఇదిగో ఆయన గలిలయలోకి మీకు ముందుగా వెళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. మైకి తీసే గలిలయకు మీకంటే ముందుగా వెళ్ళిండని క్లియర్గా దేవదూత చెప్పింది. దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్పేది ఏంటంటే, దేవుని నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. యేసు ప్రభు లేచి ఎక్కడికి పోయిన విషయం కూడా చెప్పిండు. మీరు ప్రార్థన చేయండి. 10 వరకు అయిందా? చదువు. సమాధి యొద్ద వారు భయంతో మహా ఆనందంతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. చూడండి, సమాధి కాడ నుంచి గలిలయకు పోయిందంటే ఈ శిశువులు స్త్రీలు వీళ్ళకి ఎదురుపడ్డాడు యేసు ప్రభు. అవునా? ఎదురుగా వచ్చి ఏమంటాడు? వారు ఆయన యొద్దకు వచ్చి ఎదుర్కొని మీకు శుభమని చెప్పాడు. మీకు శుభమని చెప్పాడు. మనం ఇప్పుడు ఎక్కడైనా కలుసుకున్నాం అనుకో, ప్రైజ్ లార్డ్, వందనాలు, సలాం, గుడ్ మార్నింగ్ అని అంటాం. యేసు ప్రభే చెప్తాను. కొంతమంది గుడికి పోతారు కానీ గుణం మారదు. ప్రైజ్ లార్డ్ చెప్పుకునే అలవాటు ఉండదు, వందనాలు చెప్పుకునే అలవాటు లేదు. చాలా మందికి అది నేర్చుకోరు. ఇక్కడ యేసు ప్రభు దేవుడే, ఆయన ఎంత మాదిరి చూపించాడు. సమాజంలోకి వెళ్ళి లేచిన దేవుడు ఆ స్త్రీలకు కనబడి మీకు శుభం అంటే గ్రీటింగ్ చేసిండు, మీకు వందనాలు, బాగున్నారా. మనం పెద్దోళ్ళకి చెప్పాలి, వాళ్ళకి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అట్లా మర్యాద అనేది మనం గుడికి వచ్చినప్పుడు నేర్చుకోవాలి. అన్న బాగున్నారా, చెల్లె బాగున్నారా అంటే ఎంత కూల్గా కామ్గా మంచిగా హృదయం నిండుగా ఉంటుంది. మనం ఇంత పెట్టుకునే లేదు. యేసు ప్రభువే ఆ స్త్రీలను ఎంత ఆప్యాయంగా పలకరించిండు. మీకు శుభమవును గాక అని చెప్తుంది. వారు ఆయన యుద్ధకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా. చూడండి, ఆ స్త్రీలు యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆయన పాదాలను మొక్కిళ్ళు. అయ్యా, నువ్వు సమాధికి చేసినావు ఆ ప్రభు అని మీరు గుర్తుపట్టాలి. వీళ్ళంతా గుర్తుపట్టిండు, సంఘం గుర్తుపట్టలేదు. సంఘంలో చాలా సంఘాలలో మర్యాద లేదు. ఏమైనా సెల్ఫ్ ప్రౌడ్ ఉంటుంది. నాకు ఇది ఉన్నది, నాకు అది ఉన్నది, నాకు ఇది ఉన్నది. ఇది అవసరం లేదు దేవునికి. ఒకరోజు అన్ని ఇడిచిపెట్టుకోవాలి. ఒబీడియన్స్ తగ్గింపు, చాలా తగ్గించుకోవాలి జీవితంలో ఎప్పుడైనా. ఇక్కడ యేసు ప్రభు మనకు నేర్పిన విధానాన్ని నేను మీకు చెప్తున్నా. కాబట్టి యేసు ప్రభు పాదాల మీద పడి స్త్రీలు వాళ్ళంతా మొక్కినట్లు మనం చూస్తున్నాం. యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులకు గలిలయ వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడని. ఆ స్త్రీలకు ఏమని వర్తమానం చెప్పిండు? ఆ స్త్రీలు రెండోసారి చూసింది. మీరు వెళ్ళి నా శిష్యులకు గలిలయకు నేను వెళ్తున్నానని చెప్పండి అని చెప్పిండు. యేసు ప్రభు గలిలయకి వెళ్ళిపోయిండు. యేసు ప్రభు ఆ స్త్రీలకు కనబడ్డాడు. ఇంకా మూడోసారి 10 వరకు అయిపోయిందా? అదే లూకాసు వార్త 24వ అధ్యాయం 34 వచ్చిన చూడు. అందరు బయట చదివితే వెళ్తారు. 24వ అధ్యాయం. ప్రభు నిజముగా లేచి సీమోనుకు కనబడినని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుటయో తమకు ఎలాగూ తెలియబడినో అయ్యో తెలియజేసిరి. చూడండి, సీమోన్ అంటే ఎవరు? మూడోసారి పేతురుకు కూడా డైరెక్ట్ గా కనబడ్డాడు. నువ్వు బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, దుఃఖంలో ఉన్నా, రోగంలో ఉన్నా, మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు అప్పుడు ఇదిగో నేను మృతుడనైతే కానీ యుగాయుగంలో సజీవుడైన దేవుని మనం ప్రార్థిస్తున్నాం, సజీవుడైన దేవుని ఆరాధిస్తున్నాం. కాబట్టి మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు. సజీవుడు
కులం వైద్యుడకు, లోకం వైద్యుడకు, జనం వైద్యుడకు, సజీవుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఇప్పుడు పేతురు కనబడ్డాడు. పేతురుకు కనబడ్డట్టు మనకు క్లియర్ గా రాయబడ్డది. ఇప్పుడు ఎన్నిసార్లు కనబడ్డాడు? మగ్దలేని మరియకు ఒకటి, స్త్రీలకు ఒకటి, పేతురుకు కనబడ్డట్టు క్లియర్ గా రాయబడ్డది. 3 సార్లు కనబడ్డాడు. ఇంకా 4వ వారు ఈలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానం కాకని వారితో అనెను. చూడండి, యేసు ప్రభువు ఎప్పుడైనా కూడా మీకు భయపడొద్దు, సమాధానం, శాంతి అనే శుభవచనాలే చెప్పిండు, కానీ సమాజానికి వేరే రకంగా శపించలేదు. ఆయన పవర్ చాలా గొప్పది. అంజూరం చెట్టుని శపిస్తేనే చచ్చిపోయింది, ఏర్ల కానీ చచ్చిపోయింది. కానీ సమాజంలోకి వెళ్ళి లేచి మీకు శుభమవును గాక, మీకు భయపడకండి, మీకు శాంతి కలుగును గాక అని చెప్పిండు. లోకానికి అంతా ప్రభు ఇట్లా చెప్తే లోకమే ప్రభుని ద్వేషిస్తాను. నేనేమో ఒకటే చెప్తున్నా, ఎవ్వరు ఏ రకంగా అనుకోనియండి, దేవునిలో మనం క్లియర్గా కరెక్ట్గా ఉన్నప్పుడు ఏం భయం లేదు జీవితంలో. ఎప్పుడు మనకు బాధ తెలుసా? జీవితంలో తప్పు చేసినప్పుడే బాధ. నీతి నిజాయితీగా విశ్వాసంగా భక్తిగా ఉన్నప్పుడు జీవితంలో ఎవరికి భయపడవలసింది లేదు. కాబట్టి ఇంకొకటి, అదే లూకాసు వార్త 24వ అధ్యాయం 13 నుంచి చూడండి. చూడండి, యేసు ప్రభును సిలువేసిండు. 4వ విషయము, 4వసారి ప్రత్యక్షమైన విధానం ఎట్లుందో మీకు చెప్తున్నా. 4వసారి ఎట్లా వీళ్ళ కనబడ్డాడంటే, ఇట్లా మార్గం బట్టి ఇద్దరు బాటసార్లు పోతాను. ఎమ్మాయి మార్గమునకు బాటసార్లు ఒక ఊరికి పోతాను. ఎమ్మాయి అనే ఊరికి పోతుంటే ఆ దినమందే వాళ్ళు పోకుండా అదే గొల్గోతు కొండ మీద యేసు ప్రభును సిలువ వేసిందని మాట్లాడుకుంటూ పోతాను. ఆయన ఏ తప్పు చేయలేదట, మంచి దేవుడు అట, ఆయన అనవసరంగా సిలువ వేసిందని వాళ్ళు మాట్లాడుకుంటూ పోతున్నారు. వాళ్ళిద్దరు పోతాను కాబట్టి జరిగిన ఈ సంగతులు, సిల్వన్ గురించిన సంగతులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వెళ్తుండ్రు. అయితే ఈ వచనం అందరు గమనించాలి. వాళ్ళిద్దరు ఈ బాట పంటే పోతుండ్రు. అమ్మా, ఈ బాట పంటే పోతుండ్రు యేసు ప్రభు గురించి. కానీ యేసు తానే వాళ్ళ దగ్గరకు వచ్చిండు మారు రూపంగా. మీరు బాగా గమనించాలి. యేసు ప్రభు దగ్గరకు వస్తాడు. ఎవ్వరికి భయపడద్దు. అనుభవించినోనికి నాకు తెలుసు. దేవుని బిడ్డారా, మీకు నేను చెప్తున్నా, ప్రభువు మీ దగ్గరికి వస్తాడు. రోగంలో ఉండు, కష్టంలో ఉండు, దుఃఖంలో ఉండు, నీ జీవితం నిరాశ నిస్పృహలతో ఉండని ఏం లేదు. ఒక్కటి, దేవుని నీ హృదయంలోకి చేర్చుకో. దేవుని నువ్వు నమ్మును గుర్తుపట్టు. ఇక్కడ ఈ బాటసార్లో యేసుప్రభు గురించే మాట్లాడుకుంటూ పోతుంటే యేసు తానే వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమంటాడు? వాళ్ళు గుర్తుపడతలేరు యేసుప్రభు మా దగ్గరకు వచ్చిండని. ఈయన కూడా ఒక బాటసార్ లాగా వచ్చిండు. చూడండి, మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకునే సంగతులు ఏంటిది, మీరు మాట్లాడుకునే విషయం ఏదని యేసు ప్రభు తానే దగ్గరకు వచ్చిండు. ప్రభును గుర్తుపట్టే కన్నులు వాళ్ళకి లేవు. ఈస్టర్ రోజు ఎలా ఈస్టర్ అని చెప్పి టేస్ట్ వండుకొని తినడం కాదు, ప్రభుని చూడాలి, ప్రభు నాతో ఉండాలి, నాతో మాట్లాడాలని కాన్ఫిడెన్స్, విశ్వాసం, నమ్మకం, భక్తి మీలో పెరగాలి. చూడండి, నేను మీకు షాక్ చెప్తా. వారిలో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ పోగానే ఆ అమ్మాయి మార్గం ఆ ఊరు వచ్చేసింది. అయితే ఆ బాటసార్లు మనుషులు క్లయోపే అనేవాడు ఇట్లా, అయ్యా మీ దేవుడు ఎంత దూరం, మా ఇంటికి రా అని చెప్పేసి ప్రభును గుర్తుపట్టకుండానే తీసుకపోయి ఆ ఇంట్లో ఆ సాయంత్రం భోజనం పెట్టిండు.
భోజనం పెట్టి రొట్టెలు ఇట్లా ఇచ్చి నప్పుడు యేసు ప్రభు పట్టుకొని ప్రార్థన చేసిండు. ప్రార్థన చేసి వారికి ఇచ్చినప్పుడు వారి కన్నులు తెరవబడి ప్రభును గుర్తుపట్టి, బైబిల్ చదువుతున్న నీకు దేవుని నామాన్ని బట్టి నీ కన్నులు తెరవబడి ప్రభును గుర్తుపట్టాలి, యేసయ్యను గుర్తుపట్టాలి. రోగం వచ్చినా భయపడదు, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడదు. ఎందుకంటే ప్రభువు నేను వెనువెంటనే ఉంటాడు. ఆ ఇద్దరు గుర్తుపట్టి, అరే ఇంతసేపు యేసయ్యకు అన్నం పెట్టిండు, రొట్టెలు ఇస్తే ప్రార్థన చేసిండు, అది ఇచ్చి వాళ్ళకి ఇవ్వగానే వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. ఎన్ని ఈస్టర్ జరుపుకున్నా నీ కన్నులు తెరవబడకపోతే వేస్ట్. ఎన్ని వారాలు ఎంత దూరం ఉన్న పెద్ద చర్చిలో పోయినా నీ గుణం మారకపోతే వేస్ట్ కాదా? దేవుడు ఉండేది పెద్ద పిల్ల కాదు, హస్తకృతమైన ఆలయంలో దేవుడు ఉండడు. నీ గుండె గుడిలో దేవుడు ఉంటాడు. నువ్వు గుర్తుపట్టుకో. ఈరోజు నీ హృదయంలో దేవుడు ఉంటాడు, అది గమనించు. ఎంతో దూరం పోతే అక్కడ ఉంటాడు దేవుడు అనుకునేది కాదు. మన ఊళ్ళో లేడా? ఉంటాడు. నీ హృదయంలో లేడా? దేవుని బిడ్డలారా గుర్తుపట్టుకోవాలి. ఇప్పుడు వీళ్ళు గుర్తుపట్టుకోలే. యేసుప్రభు వాళ్ళతోటే మాట్లాడుతాడు, ఈ సిల్వన్ గురించిన విషయాలు చెప్తాడు. కానీ యేసుప్రభు మా పక్కనే ఉన్నాడని వాళ్ళు గ్రహించిందా? గుర్తుపట్టిందా? గుర్తుపట్టలే. కానీ వీళ్ళు మంచోళ్ళే, విశ్వాసులే. ఇంటికి తీసుకుపోయిండు. వీళ్ళతో మాట్లాడుకుంటూ పోయినందుకే మా ఇంటికి రా అని చెప్పి భోజనం పెట్టిండు. భోజనము పెట్టే టైంలో రొట్టెలు ఇచ్చినప్పుడు వాటిని పట్టుకొని ప్రార్థన చేసి ఇరిచి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు కన్నులు తెరవబడి ప్రభును గుర్తుపట్టిండు. నువ్వు ఎప్పుడు గుర్తుపడతావు? యేసయ్య నీ ఇంట్లోనే ఉంటాడు, నీతోనే ఉంటాడు. ఈ మర్మాన్ని బాగా గమనించుకోవాలి. రోగం వచ్చిందనుకో భయపడద్దు, దేవుడు వెంటనే ఉంటాడు. నువ్వు పిలుచుకుంటే తప్పకుండా వస్తాడు. కానీ బాటసార్లు అంతసేపు మాట్లాడుకుంటూ పోయింది, కానీ ఇంటికి పోయినాక గుర్తుపట్టింది. సంగమా, విశ్వాసులారా, దేవుని బిడ్డారా, నువ్వు ప్రభుని ఎప్పుడు గుర్తుపడతావు యోచించుకో, ఆలోచించుకో. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఎంతమంది ఎన్నిసార్లు కనబడ్డాడు? 4 సార్లు. ఇంకోటి యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ అధ్యాయం 25వ వచనం చూడండి. యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుంచి 19వ అధ్యాయం 25వ వచనం. ఆయన తల్లి సహోదరియు కోప్లా భార్య అయిన మరియయు మగ్దలేని మరియు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. 19వ అధ్యాయం 25వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగా. కానీ ఇది ఒక అద్భుతం అండి. క్రైస్తవ జీవితానికి ఇది ఒక అద్భుతం. యూదులకు భయపడ్డారు, ఎందుకంటే నిన్న మొన్న యేసుప్రభుని కొట్టి సిల్వ చేసింది కదా అని. ఈ శిష్యులు ఏం చేసిందంటే ఒక రూమ్ లోకి వచ్చి తలుపులు వేసుకొని ఉన్నారు. ఇట్లా ఉన్న ఆ స్లాబ్లోకి వెళ్ళి యేసుప్రభు వచ్చి వారు మధ్యాహ్నం నిలిచిండు. మీరు ఇలాంటి సన్నివేశం ఎప్పుడైనా చూసిందా? దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్తున్నా, మళ్ళీ క్లియర్ గా వాళ్ళకి అర్థమవుతుంది. ఆదివారం సాయంకాలం పొద్దుగాల లేచింది కదా, పొద్దున్నే యేసుప్రభు ఆదివారం పెద్దల కాడిన లేచిందని మనం చెప్తున్నాం కదా. సాయంకాలం వరకు ఎక్కడ కనబడ్డాడో చూడండి. శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, ఆ ఇంటి తలుపులన్నీ మూసుకొని ఉన్నారు, మళ్ళీ ఎవరైనా వస్తారు అని. యేసు వచ్చి మధ్యన నిలిచి, యేసుప్రభు వచ్చి వారి మధ్యన నిలిచిండు. నీకు సమాధానం కలుగునుగా కానీ వారితో చెప్పిన సార్లు ఎవరికి కలిసిన ఎంత మంచి వర్డ్ చెప్తాడు చూడు. నీ జీవితంలో దేవుడు శాంతి సమాధానం ఇస్తాడు. నీ కుటుంబంలో దేవుడు శాంతి సమాధానం ఇస్తాడు. నీ బ్రతుకులో శాంతి సమాధానం ఇస్తాడు. ఎప్పటికి ఇట్లనే ఉంటామా? ఉండం. యేసుప్రభు ఆ శిశువులు తలుపులు వేసుకొని ఆ ఇంట్లో ఉన్నారు. యేసుప్రభు పైనుంచి సడన్ గా దిగిండు, వచ్చి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పిండు. ఎప్పుడన్నా మీరు ఇలాంటి సందర్భాలు చూసిందా? నేను నా జీవితంలో చూసిన. రియల్ అండి.
ఎట్లా చూసిందంటే నేను మీకు చెప్తా. నేను హాస్టల్లో చదువుకున్నా, ఏం అల్లరి కూడా చేయలే. 9 అయిపోయింది, చదువుకున్నాం, యూరిన్ పోసి బయట నుంచి వచ్చేసినాం. వస్తుంటే ఒకసారి వచ్చి గల్ల బట్టి ఇలా గుంజుకొని వెళ్ళిపోతాడు, నువ్వు బాగా అల్లరి చేసినావు అని. సారీ సార్, నేను అల్లరి చేయలేదని చెప్తున్నా. తెల్లటి బట్టలు వేసుకొని ఇట్లా పెద్ద స్లాబ్ అది, అందులోకెళ్ళి సడన్ గా అమ్మ దిగింది. రియల్, నేను చెప్తున్నా, నిద్ర కాదు, కళ కాదు. నేను అందుకే ప్రభులు ఇంత గట్టిగా చెప్తున్నా మీకు చెల్లె, క్లియర్ గా చెప్తున్నా. ఆ స్లాబ్ లోకి వెళ్ళి సడన్ గా అమ్మ దిగింది. నన్ను కొట్టడానికి ఇంత కట్టబట్టుకొని అయ్యగారు అక్కడున్నాడు, ఇంకా నన్ను గుంజుకుపోయిన అతను ఇక్కడున్నాడు. అమ్మ ఆడికి 3 సార్లు తిరిగింది. ఆశీర్వాదం నిన్ను కొట్టడానికి కట్ట కింద వేసింది. అమ్మ ఒక నెలకో 2 నెలలకో హైదరాబాద్కి వచ్చినప్పుడు అయ్యగారు చెప్తాడు, నీలమ్మ నేను ఆశీర్వాదం కొడతానంటే నువ్వు అడ్డం వచ్చినావు అని చెప్తాడు. ఇక్కడ ఈ వాక్యము నేను బాగా ఇది నా జీవితంలో ఉంచుకుంటా. జీవితంలో కష్టమైన, కన్నీళ్ళైన, దుఃఖమైన, బాధ అయినా మీరెప్పుడు కూడా భయపడద్దు. మరణమైతే దేవుడు లేపడా, రోగం అయితే దేవుడు స్వస్థపరచడా, సైతాన్ శక్తులు అయితే. అయ్యగారు ఆ రోజు నుంచి నన్ను బట్టి దేవదూతలు చూసిండు. అప్పటి నుంచి ఆయన నన్ను బైబిల్ ట్రైనింగ్ పంపిండు. ప్రత్యేకమైన శ్రద్ధతోటి ఆయన నన్ను చదివించిండు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కడో ఉండడు, మన దగ్గరికే వస్తాడు. చూడండి, ఆదరు కూడా ఏడుస్తుంది. అయ్యా, ఆ చిన్న పిల్లని ఎక్కడేసింది, కుదో కింద పడేసి బాగా ఎడుతాను, ఇక చచ్చిపోతాను, నీళ్ళు లేవు, నాలుకెందుకపోతాను అని ఏడ్చే టైంలో దేవుడు తన దూతను పంపి, ఆదర్ ఎందుకు ఏడుస్తున్నావు, లేచి ఆ చిన్నవాడికి నీళ్ళాగు, ఆ తిట్టి నింపు అని చెప్పిండు. అసలు క్రైస్తవ జీవితంలో మనకి ఏది కావాలో ఒక పట్టుదల ఉండాలి. దేవుని చూడాలన్నా పట్టుదల ఉండాలి. విశ్వాసంలో, వాక్యంలో, ప్రార్థనలో మీరు ఎదగాలి. అంతేగాని బాహ్య సంబంధమైంది ఈ పూట కొరకు జ్యేష్ఠత్వం నమ్ముకున్నట్టు దేవుని ఆరాధించడం కాదు. దేవుని బిడ్డలారా, నేను చాలా చూసిన. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇగో ఇట్లా ముట్టిండు దేవుడు. అది మామూలు విషయం కాదు కదా, మీ అందరికి తెలుసు కదా. దేవుడు తన దూతను పంపి ఆదరిస్తాడు. కానీ కదా శిష్యుల దగ్గరకైతే యేసు ప్రభు తానే వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం అవునుగాక అని చెప్పిండు. దేవుని బిడ్డలారా, కులం వైపు చూడకు, ఎవరు నీకు సమాధానం ఇయ్యరు. దేవుని వైపు చూడు, నీ జీవితం ధన్యమైపోతుంది. దేవుని నువ్వు ప్రార్థన చేయి, దేవుని నిన్ను నడిపిస్తాడు. ఇంకా నేను చాలా చూస్తున్నా ఆ దేవుని వాక్యాన్ని బట్టి. మరి 10 మంది ఆ ఇంటిలో తలుపులేస్తున్నప్పుడు ఆ వేసిన డోర్లు వేసినట్టే ఉన్నాయి, సడన్ గా మధ్యలో దిగండు. ఎంత అద్భుతం! నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఈ ఈస్టర్ రోజు, ఈ దినము నువ్వు ప్రభును గుర్తుపట్టు. ఇంకా అదే 20వ అధ్యాయం 19 నుంచి చూడండి. 20వ అధ్యాయం యోహాను సువార్త. మధ్యన నుంచి మీకు సమాధానం కలుగును గాక అనే వారితో చెప్పెను. ఆయన ఇలాగు చెప్పి వారికి తన చేతులు ప్రక్కన చూపగా, 20వ అధ్యాయం 19 నుంచి. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభును చూసి సంతోషించిరి. చూడండి అమ్మా, మనిషికి కొద్దిగా అనుమానం ఉంటది. అనుమానం అంట పాత రోగం అంట. దేవుని చూడనోడు దేవుని గురించి నేను చెప్పినా నమ్మడు. నమ్ముతారా? దేవుని బిడ్డలారా, మీకు ఒకటి చెప్తున్నా. ఈ శిష్యులు కూడా మధ్యలోకి వచ్చేసి ప్రభు నిలిచిండు. నమ్మతలేరు. దేవుడు గతగానే పడతాడా? నా విషయంలో అనుకున్నారు ఒకప్పుడు, ఏ మంచి మంచి ముళ్ళకు కనబడతాడు దేవుడు, గాయనకి ఎక్కడ కనబడతాడు అనుకున్నారు. కొంతమంది అనుకున్నారు. అయితే ముళ్ళకు కాదు, నీవు ఏ తప్పు చేయకుండా నీట్గా బ్రతకడానికి ప్రయత్నం చేయి, దేవుడు నిన్ను వెంటాడుతాడు. దేవుడు నీ దగ్గరనే ఉంటాడు. తెలిసి తెలియక మనం తప్పులు చేసినప్పుడు కూడా దేవుడు వాటిని క్షమించి తన సొత్తుగా, తన బిడ్డలుగా మనల్ని దీవిస్తాడు. ఇక్కడ ఆ 19 నుంచి మళ్ళీ 20వ అధ్యాయం 19 నుంచి.
ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగునుగా అని వారితో చెప్పెను. ఆదివారం సాయంకాలం ప్రభువే వచ్చి మీకు సమాధానం కలుగునుగా అని చెప్తున్నా. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులు ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. చూడండి యేసు ప్రభు ఏం చేస్తుండో, అమ్మా చూడండి నేనే అని చెప్పి చేతులు గాయాలు, ప్రక్కలు గాయాలు ఇవన్నీ చెప్పి చూపెడతాను వాళ్ళకి. ఎంత గొప్ప దేవుడు నేను మీకు చెప్తున్నా. ఆ దేవుడు నేను ఎప్పుడు మర్చిపోడు. నాకు ఒక వాక్యం బాగా గుర్తొస్తుంది. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మర్చినేమో కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా మరువను. ఏ గుండెలో ఏ బాధ ఉన్నదో, ఎవరికి ఏ శోధన ఉన్నదో, ఎవరికి ఏ రోగం ఉన్నదో, మీరు వాక్యమును నిలిచిన వారైతే, ప్రభును గుర్తును బట్టి ప్రభు యొక్క శక్తిని గుర్తుపట్టే వారైతే దేవుడు మీకు తోడై ఉంటాడు. ఇక్కడైతే ప్రభు సమాజంకి లేచి నా గాయాలు చూడండి, నా కాళ్ళకున్నది, చేతులకున్నది, ప్రక్కలో ఉన్న గాయాలు చూడమని చెప్పి చూపించింది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుని మీరు గుర్తుపట్టండి. ఇక దేవుని వాక్యం నందు విశ్వాసం ఉంచండి. అదే యోహాను సువార్త 20వ అధ్యాయం 26 నుంచి 29 వరకు చూడు. 8 దినములైన తరువాత చూడండి, మళ్ళా 8 రోజులకు చూడండి 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా అంటే థామస్ వారితో కూడా ఉన్నాడు. మళ్ళీ యేసుప్రభు వచ్చిండు 8 రోజులకు. వింటుందా? యేసుప్రభు మళ్ళీ వచ్చి క్లియర్గా వాళ్ళకు మళ్ళీ చెప్తుండు, మీకు సమాధానం అవునుగా అని చెప్తుండు. దేవుని బిడ్డారా, నేను మీకు చెప్తున్నా, దేవుడు మీరు ప్రార్థనకు వచ్చే బిడ్డలు కాబట్టి ప్రభు మీ మధ్యలో ఉంటాడు, మీ ఇంటికి వస్తాడు, మీ హృదయంలో ఉంటాడు, మీతోనే ఉంటాడు. మీరు ఒక్కటి ప్రార్థన చేస్తే ఏ తెగులు నీ గుడారమో సమీపించదు. అంతకుముందు తోమేమంటాడు తెలుసా? మేము మెసేజ్ చూసినాం, ఆయన గాయాలు చూపించుడు మేమంటే తోమేమంటాడు తెలుసా? నేను ఆయన గాయంలో ఏలు పెడితేనే కానీ నేను నమ్మనే నమ్మ. ఈ లోకంలో కొంతమంది నమ్మని వాళ్ళు ఉండరా? చాలా మంది ఉంటారు. కానీ యేసుప్రభు కొంచెం మాట చెప్పిండు, ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జనులారా నా యుద్ధం రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. సమస్తం ఇక్కడ కులము మతము భేదం ఏమీ లేదు. ఆల్ ఆర్ వెల్కమ్, అందరికీ స్వాగతం, రండి యేసుప్రభుని తెలుసుకోండి అంటే కొంతమంది ఇదేదో కులం దేవుడని, ఇదేదో తక్కువ వాళ్ళ దేవుడని కొన్ని బహిరంగ ప్రకటనలు చేస్తుండ్రు. ఏదైనా తింటేనే రుచి తెలవాలి, అవునా? తిననప్పుడు దాని రుచి ఏం తెలుస్తుంది మనకు? యేసుప్రభుని నమ్మితే, ఆయనను ప్రార్థిస్తే, నీ జీవితం మార్చబడితే అవును యేసుప్రభు నిజమైన దేవుడు అని నమ్మగలం. ఈ తోమ కూడా ఏం చేసిందంటే, నేను ఆయన గాయం లేని పెడితేనే నమ్ముతా, లేకుంటే అస్సలే నమ్మంటాడు. అయితే చదువు, తోమా, థామస్ ఇట్రా, నువ్వు నా గాయం లేని పెడితేనే నమ్ముతానన్నావుగా, దాన్ని చేయి తీసి నా గాయంలో నా పక్కన పెట్టు, నా గాయాలు చూడు అని చెప్పి చూసినప్పుడు అయ్యా ప్రభు అంటాడు. నిజంగా నువ్వు దేవుని కుమారుడు అని తోమాని అన్నాడు. మన దేశానికి ఈ వాక్యం తీసుకొచ్చింది ఎవరు అనుకుంటారు? థామసే. తోమనే ఈ దేశం మొత్తం నిండిపోయిండు. ఆ ఒక్క థామస్ వచ్చి ఇట్లా వెలిగిస్తే దేశం మొత్తం అంటుకున్నది. ఇప్పుడు అల్లారపడానికి ఎవరి నుంచి అయితే లేదు, ఇది వింటున్నా, ఎవరి నుంచి అయితే లేదు. క్రైస్తవత్వం తోమ ద్వారా మన దేశానికి వచ్చింది, బాగా స్ప్రెడ్ అయిపోయింది. అన్ని కులాలకు మతాలకు దేవుని విలువ తెలిసిపోయింది. యేసు ప్రభు నిజమైన వాడని తెలియజేస్తున్నా. ఇప్పుడు ప్రభు గాయంలో చేతిలో ప్రక్కలో వేలు పెట్టి చూసి నమ్మిన థామస్ భారతదేశానికి సువార్తను మోసుకొచ్చింది. కాబట్టి నా దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నా, యేసు ప్రభు ఇప్పుడు ఎన్నిసార్లు కనబడ్డాడు? 6 సార్లు.
తోమా నీ చేయి రాము, ఈ ప్రక్కలో నా గాయాలు చూడు, అవిశ్వాసిగాక విశ్వాసమై ఉండు. ఇవి చూసి గుర్తుపట్టుకో. ఇప్పుడన్నా అయ్యా వాక్యం చదువుతాను, తోమా చూసిండు గుర్తుపట్టి, నువ్వు బైబిల్ చదివినప్పుడు గుర్తుపట్టవా? ఈ లోకంలో 70 ఏళ్ళే నేను మీకు చెప్పేది, 70 ఏళ్ళ వరకు మన రూపం ఎట్లా మారుతుంది తెలుసా? 50 ఏళ్ళ వరకు ఒకటి, 60 ఏళ్ళ వరకు ఒకటి, 70 ఏళ్ళ వరకు కళ్ళు కనబడ్డాయి పునుకవలసి వస్తుంది. అన్ని పునుక్కుంటా బిడ్డానని లేపవా అనే రోజు వస్తుంది. దురి దినములు రాకముందే, సతిపతి వదిలిపోకముందే నీ సృష్టికర్తను గుర్తుపట్టుకో. అమ్మా, దేవుని గుర్తుపట్టుకొని నమ్ముకొని పరలోకంలో ఉండే భాగ్యం సంపాదించుకోవాలి. ఇక్కడ ఎన్ని ఉంటాం అనుకుంటాను? నువ్వు ఎన్ని మేడ విద్యలు కట్టినా 70 ఏళ్ళ 70-80 ఏళ్ళ వరకు అదంతా అయిపోతుంది. దేవుని బిడ్డలారా, నిత్య జీవం ఇచ్చే దేవుడు నీలో నువ్వు గుర్తుపట్టుకోవాలి. యేసుప్రభు ఉన్నాడు. ఇంకా నేను మీకు బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూస్తా. అదే 20వ అధ్యాయం 26 నుంచి అయిపోయిందా? 11 మంది శిష్యులు ఉన్నప్పుడు యేసుప్రభు గట్టిగా చదవాలి, లైవ్ కదా వాక్యం. 21:4 చూడండి. చూడండి మళ్ళొక రోజు 11 సార్లు కనబడ్డాడు కదా. సూర్యోదయం మగుచుండగా, అంటే పొద్దుపడిచినప్పుడు తెల్లారగట్లా సూర్యోదయం మగుచుండగా యేసు ప్రభు వచ్చి దరిగా నిల్చున్నాడు. ఎక్కడ దరి? పొద్దున్నే శిశువులకు వీళ్ళు ఒక పని చేసుకుంటారు, చేపలు పడతారు. ఆ చెరువు దగ్గర, సముద్రం దగ్గర పోయి ఉన్నప్పుడు యేసు ప్రభు వచ్చి ఆ ధర్నాన్ని నిల్చున్నాడు. శిష్యులు చేపలు పడతాను, కానీ యేసు ప్రభు అని వారు గుర్తుపట్టలేదు. అయితే యేసు ప్రభు వచ్చిండు, పిల్లలారా భోజనం చేస్తా ఏమన్నా ఉన్నదా అని అడిగితే ఏం లేదయ్యా మా దగ్గర అంటాను. ప్రభును గుర్తుపడితే ఏదైనా ఇద్దరు. మనము సంఘంలో ప్రభు పేరటిని ఎన్నో చేస్తుంటారు, అది ఎంతో దివ్యన. ఎందుకంటే నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. కొన్నేళ్ళు నీ ధర్మకార్యములు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా పోతాయి. 70 ఏళ్ళలా మనం ఏం చేసినా, సేవ చేసినా, పరిచర్య చేసినా, దేవుని మందిరంలో ఏ పరిచర్య చేసినా దేవునికి గుర్తే. అమ్మ, నేను మీకు చెప్తున్నా, దేవుని పని చేసి చనిపోవడమే ఉత్తమం. మనం సంపాదించుకొని మరణిస్తే ఏం ప్రయోజనం? ఇక్కడ ఈ శిష్యులు ప్రభును గుర్తుపట్టలేదు, కానీ సూర్యోదయం మగుచుండగా దరికొచ్చి నిలిచినప్పుడు యేసు ప్రభు పిల్లలారా భోజనానికి ఏమైనా ఉన్నదా అంటే ఏమంటాడు? లేదండి. నా చదువు యేసు ప్రభు క్లియర్ చెప్తాను, ఏం లేవంటాను కదా. మీ వలలో దోణి కుడివైపున వేయమని చెప్పింది. వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి, మామూలుగా కాదు, విస్తారమైన చేపలు పడ్డాయి. వల లాగలేకపోతాను, పిక్కిలిపోతున్నాయి. నువ్వు యేసు ప్రభు మాట మీద ఉంటే, యేసు ప్రభు వాక్యం మీద మీరు ఉంటే, రోజు ప్రార్థన చేసుకుంటే నీ జీవితం ఆశీర్వదింపబడుతుంది. చూడండి, కరువు కాలంలో ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, గుడ్డిలో నూనె అయిపోలేదు. ఆ అమ్మకు విధవరాలు. ఎందుకు? దేవుడు ఆశీర్వదిస్తే ఆపడం ఎవరి తరం కాదు. అందుకే నేను చెప్తున్నా, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు చాలా గొప్పవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చనిపోయి ఎన్నిసార్లు కనబడ్డాడు? తిరిగి లేచి 11 సార్లు కనబడ్డాడు. ఇంకా మత్తయి సువార్తలకు రండి దయచేసి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుంచి బైబిల్ లేఖనాలు గమనించండి. కరెక్ట్, క్లియర్గా చదువు.
చూడండి, 11 మంది శిష్యులు ఒకసారి మళ్ళొక దగ్గర ఉన్నారు. వాళ్ళు మొక్కిళ్ళు కానీ సందేహపడ్డారు, ఈయనేనా కాదా. అరే చచ్చిపోయా కన్నా భూమి మీద లేచిందా? యేసుప్రభు లేచిండు. డోర్కక్క ఎప్పేదో చచ్చిపోయింది. దైవజనుడు అయిన పేతురు లేపలేదా? లేపిండు, ప్రార్థన చేసి లేపిండు. చనిపోతాం మనం కూడా, లేపబడతాం. నేను మీకు మళ్ళీ చెప్తున్నా, భూమిలో విత్తనాలు వేసినప్పుడు, గింజలు వేసినప్పుడు, అది 4 నెలలకు మొక్కజొన్న వేసినప్పుడు, మొక్కజొన్న కానీ గోధుమ కానీ వరే కానీ ఊరి కర్రలు నాటితే మళ్ళీ పైన గింజలు ఎట్లొస్తాయి? ఆశ్చర్యం కాదా? ఆ దేవుని యొక్క క్రియ కాదు అదంతా. దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు ఎప్పుడు మర్చిపోడు, దిగులు పడకు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినని మనము నమ్మిన ఎడలా క్రీస్తునందు మళ్ళీ మనం లేపబడతాం. మనం మట్టిలో పోవాలి, తిరిగి మహిమ శరీరంతో మళ్ళీ లేపబడాలి. 2 తీర్పులు ఉంటాయి. ఒకటి చూడండి చాలు. ఇక్కడ నేను వాక్యాన్ని చెప్తున్నా, యేసు ప్రభు చనిపోయి తిరిగి 11 సార్లు కనబడ్డాడు. ఇంకా ఏదో కొరింథీయులకు రాసిన పత్రిక 15:3లో కూడా క్లియర్గా రాయబడ్డది. నేను ఇంకా మీకు కరెక్ట్ వస్తలేదు, మీరు అంతా డల్గా ఉన్నారు. ఎందుకంటే మీకు చాలా అలసిపోయిందేమో. మరి నేనైతే ఏం తినుకుంటున్నా, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి లేపైన తలములు చేసి తొలిలకు. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి లేపైన తలములు చేసి తొలిలకు. యేసు ప్రభు చనిపోయి తిరిగి 11 సార్లు కనబడ్డాడు లోకంలో. కనబడి మరి లూకా సువార్తలో రాయబడినటువంటి వచనాల ప్రకారంగా ఆయన బేతనీయ వరకు వెళ్ళి అక్కడ గలిలయ కొండకు పోయి, మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ నామములో అందరికీ ఈ సువార్త ప్రకటించండి అని చెప్పి ఆ బిడ్డలను ఆశీర్వదించి మరి తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు పోతూ పరలోకానికి వెళ్ళిపోతూ ఈ సువార్తను మనకు ముందుగానే తెలియజేశాడు. కాబట్టి మనం ఈ రోజుల్లో క్రీస్తుని ఎందుకు నమ్ముతున్నామంటే, మళ్ళీ ప్రభు వచ్చినప్పుడు మనం అందరం కూడా ఆయన ఎద్దకు ఎత్తబడాలి, చేర్చబడాలి. మధ్యాకాశంలో తీర్పుంటుంది. అప్పుడు నువ్వు చేసినవి, నేను చేసిన తప్పులు ఒప్పులు అక్కడ ఆయన ఎంత క్రీస్తు న్యాయపీఠం ఎదుట చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ప్రభు వచ్చే వరకు మనము దేవుని సువార్తను అనేకులకు చెప్పాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవ బిడ్డల మీద ఉంటుందని, యేసు ప్రభు చనిపోయి తిరిగి 11 మార్లు కనబడ్డాడని తెలియజేస్తూ, మీరు ప్రభువును గుర్తుపట్టాలని ప్రభు వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తూ క్లుప్తంగా ముగిస్తున్నాం. దేవుడి వాక్య భాగంలో మీ వినికిడిలో ఆశీర్వాదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. జీవం గల మా తండ్రి, మా దేవానికి స్తోత్రం. ఇంతవరకు నీ బిడ్డలమైన మేము నీ వాక్యాన్ని ధ్యానించుకున్నాం. 11 మార్లు దేవా నువ్వు ప్రత్యక్షమై కనబడి నీ బిడ్డలతో మాట్లాడి పరలోకానికి ఎగినావు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో మరి అనేకులను మీ శిష్యులుగా చేసి బ్యాప్టిజం ఇవ్వమని సెలవిచ్చావు. అవును ప్రభువా, ఇంకెంతో మంది బిడ్డలు మీ రక్షణలోకి రాలేక వెనుకబడి ఉన్నారు. కూడి వచ్చిన బిడ్డలందరూ మీ వాక్యాన్ని విని
అనేక స్వస్థతలు ఆశీర్వాదములు చూసినట్లు నాయన మరి మరొక ఈస్టర్ దాకా కూడి వచ్చిన బిడ్డలందరినీ లైవ్ ఇచ్చిన కుటుంబాలను క్షేమంగా నడిపించమని దీవించమని యేసు నామంలో అట్లా నేనుతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.